ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వాగులో నుంచి రాకపోకలు సాగించడం ప్రమాదకరంగా మారింది. ఇక ఎన్నోసార్లు అధికారులను ప్రజాప్రతినిధులను కలిసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. దీంతో ఇరు గ్రామాల రైతులు, యువత అందరూ ఏకమై తాత్కాలిక వంతెనను ఏర్పాటు చేసుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో నిర్మించిన ఆ వంతెన కథేంటో తెలుసుకుందాం రండి. నాగర్ కర్నూలు జిల్లా పులిజాల, కారువంక గ్రామాల మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగును దాటేందుకు తిప్పలు పడుతున్న స్థానికులు తీగల వంతెనను నిర్మించుకున్నారు. నాగర్ కర్నూలులోని కేసరి సముద్రం చెరువు అలుగు పారితే ఆ నీరు పులిజాల, కారువంక గ్రామాల మధ్య ఉన్న వాగు ద్వారా ప్రవహిస్తుంది. ఈ వర్షాలలో భారీగా వానలు పడడంతో ఈ వాగులో నీటి ఉధృతి ఎక్కువైంది. గత 3 నెలల నుంచి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇరు గ్రామాలకు చెందిన రైతులు, ముఖ్యంగా పులిజాల గ్రామానికి చెందిన విద్యార్థులు ప్రతిరోజు కారువంగలోని ఉన్నత పాఠశాలకు వెళ్లాలంటే ఈ మార్గమే శరణ్యం. నీటి ఉధృతి ఎక్కువగా ఉండే ఆ రోజు పాఠశాలకు వెళ్లడం సాధ్యం కావట్లేదు. దీంతో రెండు గ్రామాల ప్రజలు ఆలోచించి అందరూ చందాలు వేసుకుని తీగల వంతెనని ఏర్పాటు చేసుకున్నారు. ప్రతిరోజు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వంతెన దాటుతున్నామని పలువురు రైతులు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. కేబుల్ బ్రిడ్జ్ ప్రధానంగా రైతులు వేసుకున్నారు. అతలకి దాటడానికి, కారంగాకి వెళ్ళడానికి స్కూల్ పిల్లలు వెళ్తారు. మా ఊరు నుంచి మేము ఒక 50-60 మెంబర్స్ వెళ్తారు. ఆ పిల్లల కోసం అని ఆ కేబుల్కి ఉపయోగపడుతుంది. మా వృద్ధులు, ముసలోళ్ళు ఇప్పుడు పింఛన్ కోసం, డబ్బుల కోసం బ్యాంకు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ రాజకీయ నాయకులు పట్టించుకోవట్లేదు. ఎప్పుడైతే వాటర్ వచ్చినాయో, కళ్ళగురించి వాటర్ వచ్చినాయో అప్పటి నుంచి మాకు చాలా ఇబ్బంది కారంగాకి వెళ్ళడానికి. ఉధృతంగా ప్రవహించే వాగును దాటేందుకు టెలిఫోన్ స్తంభాలు ఆధారంగా చేసుకుని తీగలు తదితర వాటిని ఉపయోగించుకుని తాత్కాలిక వంతెన నిర్మించుకున్నారు. పులిజాల, కారువంగ, తాళ్లపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు చందా రూపంలో కొంత నగదును జమ చేసుకుని వాగుకు రెండు వైపులా పెద్ద పెద్ద స్తంభాలను ఏర్పాటు చేశారు. సుమారు 2 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. దాదాపుగా 3 నెలల నుంచి ఈ వంతెనపై నుండే విద్యార్థులు, రైతులు వాగు దాటుతుండటంతో వంతెన కూడా బలహీనమై ప్రమాదకరంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కారువంగలో ఉన్న గ్రామీణ బ్యాంకుకు దాదాపుగా 20 గ్రామాలకు చెందిన ప్రజలు ఖాతాదారులుగా ఉన్నారు. వీరంతా ఎక్కువగా ఈ వంతెనపై నుంచే వెళ్తున్నారు. ఒకవేళ వంతెన దాటేందుకు ఇబ్బంది అయితే సుమారు 30 కిలోమీటర్ల పాటు చుట్టూ తిరిగి కారువంగకు వెళ్లాల్సి ఉంటుంది. బ్యాంకులో పెన్షన్ కోసం వెళ్లే మహిళలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది నీళ్ళులంగా గుంజుకుంటూ తమ్మాలు వేసి జేసీబీతోనే వాదుకున్నాం. ఒక్కసారి మాకు ఎవరు సాయం చేయలేదు. మేము కష్టపడి ఇది తిప్పలవాటు చేస్తున్నాం. ఈ ఊరికి పుంజాల, మల్కాపురం, తాళపల్లి, నడిగడ్డ వీళ్ళందరూ ఇంతమంది వచ్చిపోతారు దీని విధంగా. కానీ మాకు బ్రిడ్జ్ అయితే పడతలేదు సార్. ఇక్కడ మా రైతులు 20 మంది ఉన్నాం సార్. మేము ఒక 20 మంది సాయంకి వెళ్ళి మేము ఇది తిప్పలవాడాం. మేము ఒకవేళ వాగుటకైతే మల్కాపురంకి వెళ్ళైనా రావాలి, నడిగడ్డకి వెళ్ళైనా రావాలి. ఇక్కడ ఊటకైతే బడి పిల్లలు చాలా రిస్క్ పడుతారు సార్. 2 నెలల క్రితం ఈ వాగు దాటుతూ ఓ మహిళ నీటిలో కొట్టుకుపోయి చనిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రజాప్రతినిధులు హామీలు ఇవ్వడం తప్ప నెరవేర్చేందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇబ్బంది అవుతుంది. తీగలు ఎక్కడ మేము పట్టుకొని పోవాలంటే చాలా అవయాసం అవుతుంది. ఎందుకు కట్టారు సార్ మీరు? మమ్మల్ని దయచేసి ఆ కారంగా కోనికే మాకు అంత ఇబ్బంది ఉంది. కొంచెం చేసే ప్రయత్నం చేయండి. బ్యాంక్ కోనికే పోనీకే రాకుండా ఎక్కడ ఇబ్బంది అవుతుంది. బ్యాంక్ కడుకోవాలంటే ఆయాసం అవుతుంది. ఈ వంతెన నిర్మాణం చేపట్టినట్లయితే తాడూరు, నాగర్ కర్నూల్, తెలకపల్లి మండలాలకు చెందిన పలు గ్రామాల ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు స్థానికులు. ఇప్పటికైనా దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టి వంతెన నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.